ఏరా చేయక కూర్చోాలగా డబ్బలు పడిపోతాయి చిన్నాళ్ళు ఏడిదిరా ఏడిది చెప్ అలా పింక్తన్ చేయి ఖర్చు వచ్చి అలాగా వస్తూ అలాగా కర్రేది నీకు కర్రేది బొజ్జు 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 నీకు నిద్ర రాదేటి కూర్చో ఎవర్రా ఎవర్రా కూర్చున్నప్పుడు ఎందుకు ఎత్తుకున్నావు ఎవరు తల్లి లేదు అమ్మ కొడుతుందా చేస్తుందా సరే కొట్టదులే బొజ్జు బొజ్జు మరి నువ్వు నాకు అడుగుతున్నప్పుడు అమ్మ బాధపడి అలా అన్నది కొరక అక్కని కొరక బొజ్జు అదిగో బా అదిగో అదిగో పరుపు పరుపు ఇప్పుడు కొత్త కొనుక్కోవడానికి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే చెప్పాను కదా, ఇవన్నీ కూడా నాకు బెస్ట్ మూమెంట్స్ అనమాట. సో 2026 ఏప్రిల్ 19th ఈవినింగ్ 5:30 ఆ టైంకి మా ఇంటికి వచ్చింది ఒక చిచ్చు పిడుగు. దీని పేరు బిక్స్బీ ఏదో చెప్పారు. బట్ మాకు చక్కెరీ స్నూపీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన మూడో కొంటే పిల్ల అనమాట. ఆడకొక పిల్ల కానీ షీఈస్ వెరీ అంటే చాలా యాక్టివ్ అనమాట. మా చక్కెరీ స్నూపీ ఎంత సైలెంట్, స్నూపీనే మేము తట్టుకోలేకపోయేవాళ్ళవి. అంతకన్నా ఒక 20-30 స్నూపీలు కలిపితే ఎంతో అంత ఉంటుందన్నమాట. అసలు ఎంత యాక్టివ్, చాలా మంచిది నిజంగా. అంత యాక్టివ్ ఉన్నా చాలా మంచిది, చాలా సపోర్టివ్, చాలా ప్రొటెక్టివ్ అండ్ చాలా మంచిది అనమాట. అసలు మా వెనకాతలే ఉండేది. మేము ఒకవేళ మేడమే మొక్కలు నీయడానికి వెళ్ళేటప్పుడు ప్రతి మొక్కకి నేను నీరేసిన ప్రతిసారి తను కూడా వచ్చి మొక్క దగ్గర కాసేపు ఉండి నేను వాటర్ వేసి ఆ వాటర్ తాగటం కానీ, ఆ గడ్డితో ఆడుకోవడం కానీ, నేను పక్కకి వెళ్ళిపోతే నా వెనకాతలే ఇంకా ఆ ప్లేస్లో ఉండడం అది చేయదు అనమాట. మన వెనకాతలే మనతోనే ఉండి చాలా బాగా సపోర్టివ్గా ఉండే కుక్కపిల్ల. గురువు గారు అంటే చిన్నస్వామి గారు ఒక 5 days తను ట్రిప్ వెళ్తున్నారని చెప్పి మాకు సండే ఈవినింగ్ ఇచ్చారనమాట. వాళ్ళు మండే ఈవినింగ్ అనుకుంటా, బహుశా మండే ఈవినింగ్ ట్యూస్డే మార్నింగ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. సో వాళ్ళ ట్రిప్ కోసం తను చూడడానికి అని చెప్పి మాకు ఇచ్చారనమాట. యాక్చువల్లీ 5 days అని చెప్పారు. ఆ నెక్స్ట్ వీక్ అయిపోయింది కానీ వాళ్ళు వచ్చేసారు. బట్ వాళ్ళకి మళ్ళీ వేరే ట్రిప్ ఇక్కడ వెస్ట్ గోదావరి ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ మన దగ్గర వచ్చేసారనమాట. ఇంకొక 5 days ఉండాలి అని చెప్పి. మాకైతే బాగా అలవాటు అయిపోయింది. ఉన్న 1 weekలోనే మాకు బాగా అంటే బాగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ డేనే మా ఇంట్లో అందరితోని కూడా అంటే ఫస్ట్ మేము దానికి అలవాటు పడ్డాము. ఆ తర్వాత అదే మాకు అలవాటు పడింది. అది వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అనమాట. అన్నయ్యకి నాకు కానీ, డాడీకి కానీ, మమ్మీకి కానీ చాలా మంచిగా క్లోజ్ అయిపోయింది. అది లేకపోతే మేము ఉండలేనంతగా అయిపోయింది అనమాట. ఇంటికి రాగానే మాకు చాలా బాగా 10 daysలోనే మేము బాగా కనెక్ట్ అయిపోయాము. తర్వాత నేనే దానికి ఇంకా వద్దు, చాలా రోజులు అయిపోయింది అని చెప్పి మేమే ఫోర్స్ఫుల్గా గురువుగారు మేము ఇచ్చేస్తున్నామని చెప్పి నేనే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ఇచ్చేసామన్నమాట. అప్పటికే వాళ్ళ మదర్ కూడా అప్పుడే వచ్చినట్టున్నారు. వాళ్ళ మదర్ అంటే ఈ కుక్కపిల్ల వాళ్ళ అమ్మ అన్నమాట. తను కూడా అప్పుడే వచ్చినట్టుంది. ఇద్దరు కాసేపు ఆడుకున్నారు. మేము ఇంటికి వచ్చేసాము. తర్వాత మళ్ళీ 2 daysకి రమ్మని చెప్పి ఫోన్ చేశారు. తీసుకువెళ్ళండి, మేము ఊరు వెళ్తున్నామంటే సరే అని చెప్పి వచ్చి మళ్ళీ పికప్ చేసుకున్నాము. 2 days తర్వాత అంటే ఏప్రిల్ 29th ఆర్ May 1st డేట్ సరిగ్గా గుర్తులేదు. మళ్ళీ మీకు చూసి చెప్తాను. వచ్చారా ఒకసారి? హాయ్ అది గుడ్ బాయ్. నీ మంచమా ఇది? కరిషికే హాయ్ హాయ్ హాయ్.
నీకు తిన్నావా? ఇంకో వచ్చేసింది. దా 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 బిగ్ స్పీక్. దా 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 ఎక్కడికి వెళ్ళారా? ఏయ్ ఇట్రా. ఏయ్ ఇట్రాను. ఏయ్ మళ్ళీ లోపలికి ఏంటో లాడుకుంటుంది. మళ్ళీ వస్తుందమ్మా. అడిగెళ్ళి టాయిలెట్ వెళ్ళి. బాబు ఎలా ఆగు ఆగు ఆగు. అమ్మ ఓయ్ దీన్ని పట్టుకోలేకపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నాతో ఆడమా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? ఇది తింటావా? ఇది ఏ పాస్కి వెళ్ళలేదా? ఇప్పుడే స్నానం చేసా వచ్చి. నీ యాసాలు భారతికి ఇవ్వడానికి ఉంటుంది. ఎంత ఉండి 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 తీసిస్తాను. ఆగు. ఇప్పుడు చూడండి. గాయస్ ఇప్పుడు టైము 10:28 అయింది కరెక్ట్గా. సో నెక్స్ట్ ఇది ఎప్పటికైనా ఫినిష్ అయిపోతుంది, మీరే చూద్దరు. కానీ ఆల్రెడీ మేము నిన్న ఒకటి ఇచ్చాం. ఇందులో 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ఇచ్చాం నిన్న. ఇస్తే అది ఒక 1.5 అవర్లో అది కంప్లీట్ చేసింది. 1.5 అవర్ 1 అవర్ పట్టింది. ఇది ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే అసలు మమ్మల్ని తినేస్తుంది అనమాట. ఇంట్లో ఏ వస్తువు అయినా తినేస్తుంది కవర్లు ఇవన్నీ అని చెప్పి తీసుకున్నాం.
వాకింగ్ చేద్దాం కదా అని పైకి వచ్చాను. ఆ వెనకాతలు ఇది కూడా వచ్చింది. సరే నడుచుకుంటాను చూడండి. నువ్వెందుకు వాకింగ్ చేస్తున్నావు? నువ్వెందుకు వాకింగ్ చేస్తున్నావు చెప్పు. నేను చేస్తున్నాను సరే, నువ్వెందుకు చేస్తున్నావు? దీనికి ఒక పరుపు ఉందన్నమాట. ఈ పరుపును కూర్చొని ఆడుకుంటుంది. నేను నిల్చుంటే కూర్చుంటుంది. నేను నడిస్తే ఎంతో నడుస్తాను చూసి వెంటనే నువ్వు ఎందుకు వస్తున్నావు? అన్న పిలుస్తున్నాడు, వెళ్ళు పద కిందకి వెళ్దామా? పద దా పద. గుడ్ బాయ్. ఏ లాక్కనియా అయింది. నన్ను పడుకోనివ్వవా చెప్పు. నాకెందుకు ఇలాగా నా డ్రెస్ చింపేస్తున్నావు? నా చెయ్యి అంత పాడైపోయిందిరా. ఏంట్రా యాసాలు? అచ్చా సరే అలా అంటూ కూర్చోరా. నేను నీకు ఇలా ప్యాంపరింగ్ చేస్తూ కూర్చోవా? యూ హ్యావ్ టు స్లీప్ నా. పడుకో. డోంట్ అలాగే ఉండు. పడుకోయని ఇంకా మనం ఎందుకే. పడుకో. ఇది నీకు ఎలా కనిపిస్తుంది? నేను చికెన్ తిన్నది ఇవాళ ఏమని. అరే చెయ్యి పెట్టుకున్నావు నువ్వు. చెయ్యి పట్టుకులాగా. అమ్మో అసలు స్లీప్ వెల్. ఓకేనా? గుడ్ నైట్. టైం 12:30 అయింది. పడుకోలేదు నన్ను. పడుకోవా నువ్వు? పడుకోవా? నీకు ఎంత రాదా? పడుకో. గుడ్ బాయ్. గుడ్ బాయ్ అమ్మ. గుడ్ బాయ్. కానీ జాబ్ చేస్తాడు. ఆ ప్యాంపరింగ్ ఇవ్వాలా నీకు? గుడ్ బాయ్. పడుకొని పోతాడు ఇప్పుడు. పడుకో. అలా పచ్చు పడుకుని పోతాడమ్మా. చూడమ్మా పడుకుని పోతాడు. గుడ్ బాయ్ అయిపోయాడు. పడుకుంటున్నావు. పడుకుని పోయావు. పడుకో. తెలిసిందా? సారీ. బిక్స్బీ హాయ్. వచ్చేసాను నేను. ఆడుకుందామా మనం? బిక్స్బీ హాయ్. దివంకట్ పీకిసావమ్మా? హాయ్ హాయ్ హాయ్. అమ్మ చూసాడు. చిన్నాడు. ఎవరు ఉండే మరి మిక్స్ వీలు ఓటిల్లి. ఉండండి. బాగా ఊపుతున్నావు.
ఏట్రా ఇది? ఆ బాటిల్ కంప్లీట్గా ఈ టాయ్ అయిపోయిందిరా. మంచి గిన్నె ఇచ్చింది, దీంట్లో వాటర్ పెట్టేదాన్ని. ఫుల్లీ చూపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడుతున్నాను, దీనికి దూరంగా చూస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. ఒడి అమ్మ అక్కడ పెట్టాను వెళ్ళి. వాటర్ అంతా పంపిస్తావా ఇక్కడ? బిక్స్బీ దా 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 చేసింది. హాయ్ దా 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 హాయ్. నీకు బాల్ ఇస్తాను, ఆడుకో. ఇంకా బాల్ ఇదిగో. పడుకోండి, ఎక్కడికి ఎలా పడుకోండి. ఎక్కడికి అనమాట, మీకు నిద్ర రాదు. హాయ్ హాయ్. నీళ్ళు పంపిస్తావా? తెస్తాను తెస్తాను తెస్తాను. తెలిసిందా? సారీ. సో మేము దాన్ని తీసుకుని వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అది అది డాడీ బాగా దగ్గర అయిపోయారు అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఆడుకోవడం. దివంకర్ పీకిసావమ్మా? హాయ్ హాయ్ హాయ్. అమ్మ చూసాడు చిన్నాడు. ఇంకా మరి మిక్స్ వీలు ఓటిల్లి ఉండండి ఉండండి ఉండండి. నేను ఏ టైంలో వెనకాల నా వెనకాతలు వచ్చేసేదాం కదా, పైకి వచ్చింది. ఆ వెనకాతలు ఇది కూడా వచ్చింది. సరే నడుచుకుంటాను చూడండి. నువ్వెందుకు వాకింగ్ చేస్తున్నావు? నువ్వెందుకు వాకింగ్ చేస్తున్నావు చెప్పు. నేను చేస్తున్నాను సరే, నువ్వెందుకు చేస్తున్నావు? దీనికి ఒక పరుపు ఉందన్నమాట. ఈ పరుపున కూర్చొని ఆడుకుంటుంది. నేను నిల్చుంటే కూర్చుంటుంది. నేను నడిస్తే ఎంతో నడుస్తాను చూసి వెనక నువ్వు ఎందుకు వస్తున్నావు? అన్నీ పిలుస్తున్నాడు, వెళ్ళు పద పద కిందకి వెళ్దామా. పద దా పద. గుడ్ బాయ్. ఏ నాకనియా అయింది. నన్ను పడుకోనివ్వవా చెప్పు. నాకెందుకు ఇలాగా నా డ్రెస్ చింపేస్తున్నావు? నా చెయ్యి అంత పాడైపోయిందిరా.
ఏంట్రా ఈ యాసాలు వచ్చా సరే అలా అంటూ కూర్చోరా నేను నీకు ఇలా ప్యాంపరింగ్ చేస్తూ కూర్చోవా నీకు హౌ టు స్లీప్ నా పడుకో డోంట్ అలాగే ఉండు పడుకునేది కాదు, లైట్లన్నీ ఆపేసి మేము పడుకుని పోతే అప్పుడు పడుకునేది, లేకపోతే పడుకునేది కాదు. అలా ప్యాంపరింగ్ చేస్తూ పక్కన ఉండాలి, పక్కన మనుషులు ఉంటేనే. కానీ మేము కొన్ని పడుకుంటుందని చెప్పి మేము హాల్లో దాన్ని పెట్టి పక్కకి వెళ్ళిపోయామా, ఇంక ఎలా నడుస్తుందో ఇంక దాని పక్కనే మేము పడుకునేది. నీకు ఎలా కనిపిస్తుంది చికెన్ తిన్నది పడుకునేది మొత్తానికి. అరే చెయ్యి పెట్టుకున్నావు నువ్వు చెయ్యి చేయలాగా అమ్మో అసలు స్లీప్ వెల్ ఓకేనా గుడ్ నైట్ పడుకోలేదు నన్ను పడుకోవా నువ్వు పడుకోవా నీకు అర్థం రాదా గుడ్ బాయ్ అమ్మ గుడ్ బాయ్ కానీ జాబ్ చేస్తాడు ఆ ప్యాంపరింగ్ ఇవ్వాలా నీకు గుడ్ బాయ్ పడుకొని పోతాడు ఇప్పుడు అలా పడుకుని పోతాడమ్మా చూడమ్మా పడుకుని పోతాడు గుడ్ బాయ్ అయిపోయాడు పడుకుంటున్నావు ఆ డ్రెస్సులు చింపేసింది, ఆ తర్వాత బెడ్షీట్ చింపేసింది, ఆ పరుపు చూసారు కదా దివాన్ కాట్ పరుపు మీద టాయిలెట్లకు వెళ్ళడం బాత్రూమ్కి వెళ్ళడం అని చేసేది అనమాట. సో ఇలా కాదని చెప్పి దానికి ఆటవిడుపుగా ఉండాలని బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళం, వాటర్ బాటిల్ కూడా పంపడం చేసేసింది. ఇలా కాదని చెప్పి మరుసటి రోజు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఇలాగ ఒక బోన్ తీసుకొచ్చామంటే బోన్ అది ₹70 అని చెప్పాడు. ఒక నెల రోజు సరిపోద్దామో అనుకున్నారు, కానీ తెచ్చిన సాయంత్రానికి ఒకటి అయిపోయింది. అంత త్వరగా అయిపోయించేస్తుంది అని అనుకోలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంక దాంతోనే ఆడుకుంటూ ఉంది అనుకుంటాను, బాగా ఆడుకుంది దాంతోనే. గాయస్ ఇప్పుడు టైము 10:28 అయింది కరెక్ట్గా. సో నెక్స్ట్ ఇది ఎప్పటికైనా ఫినిష్ అయిపోతుంది మీరే చూద్దరు. కానీ ఆల్రెడీ మేము నిన్న ఒకటి ఇచ్చాం, ఇందులో 2 ఉంటాయన్నమాట. ఒకటి ఇచ్చాం నిన్న, ఇస్తే అది ఒక 1.5 అవర్లో అది కంప్లీట్ చేసింది. 1.5 అవర్ 1 అవర్ పట్టింది. ఇది ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే అసలు మమ్మల్ని తినేస్తుంది అనమాట, ఇంట్లో ఏ వస్తువు అయినా తినేస్తుంది కవర్లు ఇవన్నీ అని చెప్పి తీసుకున్నాం. భారతికి ఇవ్వడానికి ఉండవు ఎంత హాయ్ విన్నారా మీకు విధింపబడ్డ పరీక్ష నాకు కాదు మహారాజ్. దానికి బెల్ట్ కట్టి మేము దివాన్ కాట్ కింద పెట్టడానికి నానా పాటలు పడేవాళ్ళం. అది పక్కన బెల్ట్ పెడుతుంటే అది ముందుకు వచ్చేస్తుండేది పెట్టనివ్వకుండా. కానీ అక్కడ అది ఉండడం వల్ల ఏంటంటే మాకు కొంచెం సెక్యూర్ అనమాట, మాకు సెక్యూర్ దానికి సెక్యూర్ కాదు. అంటే అది అటు వచ్చేస్తూ ఉండేది, ఇలా కాదని చెప్పి దివాన్ కాట్ కాళ్ళకి పెట్టేవాళ్ళం అన్నమాట బెల్ట్. ఇంకో దాని పక్కనే నేను కూర్చుంటే అది కూడా కూర్చొని ఆడుకుంటూ ఉండేది. చాలా బాగా మాకు కరెక్ట్ అయిపోయింది. మా పక్కింట్లో సందులో ఒక బాబు బాబుతో కూడా ఆడుకుంటూ ఉండేది అన్నమాట.
దాని పేరేంటి పెట్టావమ్మా? దాని పేరేంటి? ఇప్పుడే స్నానం చేసాం వచ్చి యాసాలు ఇది తింటావా? ఇది ఏ పాస్కి వెళ్ళలేదు. ఏమైందో తెలీదు. May 5th అనుకుంటున్నాను. అలా మాతో బాగా అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేస్తాం. మళ్ళీ మాకు పంపించిన తర్వాత May 1st అనుకుంటా, May 1st 2nd సాటర్డే వచ్చి తీసుకున్నాము. సాటర్డే వచ్చి దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాము. తర్వాత సండే కదా నెక్స్ట్ రోజు సండే మార్నింగ్ వెళ్ళి చికెన్ తెచ్చాను నాన్న. చికెన్ తెచ్చిన తర్వాత ఇంట్లో చికెన్ దీనికి మెత్తల ముక్కలు పెట్టాము. గుడ్డను ఎప్పుడు పెడతారనమాట అమ్మ. అది ఎందుకు గుడ్డను తినలేదు. ముందు రోజు పాలు బాగానే తాగింది కానీ గుడ్డను పెట్టినప్పుడు తెలియలేదు ఫస్ట్. అదేంటి తినట్లేదు అని చెప్పి దాంతో వాడుతూ తినిపించాను. తిన్నది గుడ్డను తిన్నది. అయితే తినాలి కదా అని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పెడితే మళ్ళీ అది వాటర్ కూడా తాగలేదు. ఎప్పుడు వాటర్ చాలా యాక్టివ్గా తాగేది, వాటర్ కూడా తాగలేదు. ఏమైందో మాకు అర్థం కాలేదు. మామూలుగానే ఉంటుందిలే అనుకున్నాము. తర్వాత మండే మార్నింగ్ నాకు ఎందుకు డౌట్ వచ్చి అదేం తినట్లేదని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక పంతులు గారికి ఫోన్ చేస్తే ఎప్పుడు వ్యాక్సిన్ చేయించలేదని తెలిసింది. అయితే అది చాలా వీక్గా ఉందండి, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుందండి అంటే ఒళ్ళు టెంపరేచర్ చూస్తే టెంపరేచర్ ఉందన్నమాట 103 ఉంది. టెంపరేచర్ ఉండగానే ఇంకా సెలైన్ ఎక్కించడానికి అవ్వదమ్మా అని చెప్పి ఫస్ట్ ఏం చేశారంటే ఎనర్జీ సప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ రెండు ఇచ్చిన తర్వాత వాటికి ఒక టానిక్ ఇచ్చారనమాట. ఒక టానిక్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. మొత్తానికి ఇదంతా ఒక 500 వరకు అయ్యింది. అది పట్టుకొని ఇంకా గురువు గారికి ఇచ్చేసాం. ఎందుకంటే ఒక తల్లిని చూసి పంగ పెట్టుకుందాము, తల్లి వచ్చేసింది కదా అని అనిపించి తీసుకుని వెళ్ళాము. గురువు గారు ఏమీ అనలేదు. అప్పుడు కూడా వాళ్ళ తల్లి అక్కడే ఉంది. సో ఇద్దరు ఆడుకుంటారు అని చెప్పి మేము వచ్చేసాం. ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేస్తే బాగానే ఉందండి, మేబీ తల్లి మీద బెంగ పెట్టుకుందేమో అని అన్నారనమాట. అయితే బాగానే పోన్లే అంటే అనుకున్నాం. అలా తలుచుకుంటూనే ఉన్నాం. ఇది మండే మార్నింగ్ జరిగింది కదా. సో ట్యూస్డే వెన్స్డే మేము దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాము. అంటే 4th 5th 6th 7th అంటే థర్స్డే ఈవినింగ్కి మార్నింగ్ మాకు ఫోన్ చేశారనమాట గురువు గారు. నేను అనుకున్నా మళ్ళీ ఊరు వెళ్తున్నారేమో దానికోసం ఫోన్ చేశారేమో అనుకుంటే లేదు చనిపోయిందని చెప్పారనమాట. చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియట్లేదు. అది హాస్పిటల్ డాక్టర్ గారిని అడిగితే ఈ ఏవైనా అంటే తినకూడదు తిన్నదేమో బల్లి కానీ కాక్రోచ్ని కానీ అదే దాన్ని ఏమంటారు కాక్రోచెస్ని కానీ బల్లిని కానీ లేకపోతే ఏమైనా తిన్నదేమో అందువల్ల దానికి బ్లడ్ మోషన్స్ అయిపోయినాయి అంట. అది తెలియగానే మాకు చాలా బాధ అనిపించింది. ఎంత యాక్టివ్గా ఉండేది, ఎంత మంచి కుక్క, ఎంత ప్రొటెక్టివ్, దీనికి అప్పుడే లైఫ్ స్పాన్ అయిపోయిందని చాలా బాధ అనిపించింది. బహుశా మాకు ఈ మెమరీస్ అన్నీ ఇవ్వడానికి కోసమో ఏంటో ఇది మా దగ్గరికి వచ్చింది. ఎంతగా అనిపిస్తుందో మరి మీకు ఎట్లా నాకు తెలియదు, కానీ నాకు ఇది నిజమో కాదో కూడా తెలీదు. అది అంటే దాంతో రిలేటెడ్ అవునో కాదో నాకు తెలీదు. స్నూపీ చనిపోయిన తర్వాత స్నూపీ మాకు బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. బాగా కనెక్ట్ అయిపోయింది. స్నూపీ చనిపోయిన తర్వాత వరుసగా ఒక 10 days 15 days కాకి మాత్రం రోజు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ మార్నింగ్ మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చేది. అంటే మా ఇంటి ముందుకు వచ్చి అరిచేది అనమాట. అలాగే ఇది కూడా వస్తుంది, మేడ మీదకి వస్తుంది అనమాట సాయంత్రం పూట. ఎనీవేస్ వీఆర్ మిస్సింగ్ యూ బిక్స్బీ, వీఆర్ రియల్లీ మిస్సింగ్ యూ సో మచ్. సారీ.